క్వశ్చన్లో 3 ఫ్రాక్షన్స్ ఇచ్చాడు. అయితే దానికి హెచ్ఎఫ్ ఎల్సిఎం ఫైండ్ చేయమన్నాడు. ఎప్పుడు కూడా ఇలా ఫ్రాక్షన్స్ ఇచ్చేటప్పుడు హెచ్ఎఫ్ ఫైండ్ చేయాలంటే న్యూమరేటర్లకి హెచ్ఎఫ్ ఫైండ్ చేసి డినామినేటర్లకి ఎల్సిఎం ఫైండ్ చేయాలి. అయితే ఎల్సిఎం కనుకో న్యూమరేటర్లకి ఎల్సిఎం ఫైండ్ చేసి డినామినేటర్లకి హెచ్ఎఫ్ ఫైండ్ చేయాలి. సో ఫస్ట్ మనం హెచ్ఎఫ్ ఫైండ్ చేద్దాం. హెచ్ఎఫ్ 4కి 3కి 7కి హెచ్ఎఫ్ ఫైండ్ చేయాలి. హెచ్ఎఫ్ ఆఫ్ మనకి ఏంటి 4 3 7 అనమాట. డినామినేటర్లకి ఎల్సిఎం ఫైండ్ చేయాలి. ఎల్సిఎం ఏంటి 5 10 15 అనమాట. హెచ్ఎఫ్ అంటే ఏంటి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఈ మూడింటికి చూడండి కామన్ ఫ్యాక్టర్ ఏది కూడా లేదు. సో కామన్ ఫ్యాక్టర్ ఏది కూడా లేదంటే హెచ్ఎఫ్ 1 అవుతుంది. ఎల్సిఎం చూడండి 5కి 10కి 15కి ఎల్సిఎం 30 అవుతుంది. చూడండి 30 మూడింటిలో కూడా పోతుంది. సో ఎల్సిఎం అనేది 30. సో హెచ్ఎఫ్ అనేది ఈ ఫ్యాక్టర్స్కి 1/30. ఇప్పుడు ఈ ఫ్రాక్షన్స్కి మనం ఎల్సిఎం ఫైండ్ చేయాలి. ఎల్సిఎం ఫైండ్ చేయాలి కదా. ఎల్సిఎం ఫైండ్ చేయాలంటే న్యూమరేటర్లకి ఎల్సిఎం డినామినేటర్లకి హెచ్సిఎఫ్. చూడండి ఎల్సిఎం ఆఫ్ 4 3 7 హెచ్సిఎఫ్ ఆఫ్ 5 10 15 అనమాట. ఎప్పుడు కూడా ఎల్సిఎం అనేది లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ తీసుకోవాలి కదా. ఈ మూడింటిలో కామన్ ఫ్యాక్టర్ ఏదీ లేదు. ఎప్పుడు కూడా కామన్ ఫ్యాక్టర్ ఏదీ లేదంటే వాటిని మల్టిప్లై చేసుకుంటే అదే దాని ఎల్సిఎం అవుతుంది. సో దీనికి కామన్ ఫ్యాక్టర్ లేదు కాబట్టి వీటిని మల్టిప్లై చేసుకుంటే 3 × 4 12 12 × 7 84. వీటికి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కదా. ఇవన్నిటిలో 5 కామన్గా ఉంది కాబట్టి 5ని హెచ్సిఎఫ్గా తీసుకుంటాం అనమాట. సో ఎల్సిఎం అనేది 84/5 అవుతుంది.